మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి చిన్న మీడియా సమావేశం. ముఖ్యాంశాలు: బాపట్ల బావదేవుని పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఖర్చుల వివరాలు వెల్లడించారు. చోళరాజుల కాలం నాటి బావదేవుని ఆలయం పునర్నిర్మించడానికి అవకాశం కల్పించిన బావదేవునికి బావపూరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీతో కలిసి కమిటీకి వచ్చిన మొత్తమును, ఖర్చైన లెక్కలను మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి చిన్న మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. ఈ సమావేశంలో చేజెళ్ల నారాయణరెడ్డి, భరద్వాజ్ శ్రీనివాసరావు, గురువులు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ కొలిమల్ల సత్యనారాయణ గారు ఆయన కాలం చేయడంతో కొంత జాప్యం జరిగింది. దానికి సంబంధించి ఏ రకంగా ఆ కార్యక్రమం జరిగింది, ఆ కార్యక్రమంలో భాగస్వాములై మాకు అదృష్టాన్ని కలిగజేసినటువంటి భావదేవుడికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరుని అభినందిస్తూ, ఈరోజు కొలిమల్ల సత్యనారాయణ గారు మరి ఉన్నట్టయితే ఇప్పటికీ ఈ కార్యక్రమం జరిగిపోయి ఉండేది. వారు లేని కారణంగా కొంత ఆలస్యమైంది. ఇదంతా ఈరోజు దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నీ కూడా ఆడిటింగ్ చేయించి కంప్లీట్గా దీంట్లోకి రావడానికి కొంత సమయం పట్టింది. మీ అందరికీ తెలిసింది స్వామి గొప్పతనం గురించి, విశేషాల గురించి. దాదాపుగా 1470 సంవత్సరాల క్రితం చోళ రాజుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఈ ఆలయం చరిత్రలో మనకి ఇంతవరకు ఎక్కడ కూడా మనం పునరుద్ధరింపబడిందని, స్వామికి బాలాలయ ప్రతిష్ఠ చేసి లోపల పనులు చేశారని కానీ ఎక్కడ మనం వినం. అటువంటి మరి అదృష్టం స్వామి మా అందరికీ కలిగించాడు. ఆ క్రమంలో ఎంతో సాహసంతో పెద్దగా కూడుకున్నటువంటిది అటువంటి ఆలయాన్ని మనం పునరుద్ధరించడం అంటే అది మామూలు విషయం కాదు అని మాకు తర్వాత తెలుసు, కొంతమంది పెద్దలు చెప్పగా. ఆ క్రమంలో స్వామికి సంబంధించినటువంటి అనేక అంశాలు మేము చూసాం. పేరుకి ఎంతోమంది దాతలు పొలాలు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు అనేవారు. కానీ ఆ రైతులు సమయానికి కట్టగా పండగ అంతంత మాత్రంగా వనరులు ఉన్నటువంటి ఆలయం, మరి పెద్ద ఆలయం, ఎక్కడ కూడా మెయింటెనెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి. రఘుపతి గారు ఇస్తే దండలు ఇస్తాం, రాజుగారు ఇస్తే ప్రసాదం పెట్టా ఉన్నట్టుగా తయారైనటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూసాం. నాన్నగారు కోన ప్రభాకరరావు గారు దీక్షితులు రాసినటువంటి ఒక పుస్తకంలో ముందు మాటగా ఆయన దీని గురించి మహారాష్ట్ర గవర్నర్గా ఉంటూ కూడా ఆయన పడినటువంటి బాధ తలుచుకున్నటువంటి విషయం. ఒక పరిస్థితుల్లో కాగడాల్లో నూనె వేయడానికి కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితిని నేను చూశాను అన్నటువంటి మాట ఆయన రాశారు. స్వామిని ఎంత ఉన్నతంగా మనం చూసుకుంటే బాపట్ల అంత ఉన్నతంగా పెరుగుతుంది అనేటువంటి మాటను కూడా రాశారు. ఆ స్ఫూర్తితోనే ముందర మనం బాపట్లని జిల్లా చేసుకోవాలనుకున్నప్పుడు, బాపట్లని అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు క్షీరపాలకుడైనటువంటి భావనారాయణ స్వామిని, దానికి సంబంధించినటువంటి అంశాలని ముందు సరి చేసుకొని ముందుకు వెళ్దాం అనేటువంటి తలంపుతోనే ఆ ఆలోచన ఆ రోజు అలా మొదలైంది. ఆ మొదలైనటువంటి ఆలోచన ఈరోజు మరి రామానుజ కూటం అంటే దానికి అసలు ఆదాయ వనరు లేదు. సుమారుగా 28,000 రూపాయలు అద్దెలు వస్తున్నటువంటి ఒక పాడుపడ్డటువంటి ఆ రామానుజ కూటమి, మాకర్ల వారి రామానుజ కూటమి వారు ఇచ్చినటువంటి దాన్ని ఎండోమెంట్స్ వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయక అంతంత మాత్రంగా ఉన్న దాన్ని పనిగా దాన్ని ఈరోజు బాగు చేశారు. ఇవాళ ఒక 2 లక్షల రూపాయలు నెలకి ఆదాయం వచ్చేటట్టు చేశారు. సంవత్సరం మొత్తం కలిపిన 2 లక్షలు రానటువంటిది నెలకు ఒక 2 లక్షల రూపాయలు వచ్చేటువంటి విధంగా మనం ఈరోజు చేసాం. దాదాపు ఒక 7-8 కోట్ల రూపాయల ఆస్తిని స్వామివారికి
అమాల్గమేషన్ ద్వారా మొట్టమొదటిసారిగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఏ రోజు కూడా వాళ్ళ ఆస్తిని ఒకసారి వాళ్ళ దాంట్లోకి వెళ్ళాక మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది లేదు. అటువంటి దాన్ని అంతకుముందు తాత్కాలికంగా అటాచ్మెంట్ చేసేవాళ్ళు. కొన్ని గుళ్ళు పాడై ఉంటే వాటి ఆదాయ వనరు పెంచడానికి తాత్కాలికంగా అటాచ్మెంట్ అని పెట్టేవాళ్ళు, వాళ్ళ చేతిలోంచి పోనిచ్చేవాళ్ళు కాదు. అలాగ కాకుండా దానికి భిన్నంగా సంపూర్ణంగా స్వామికి అప్పచెప్తూ దీన్ని అమాల్గమేషన్ అనేటువంటి దీని ద్వారా తీసుకొని వచ్చి మొట్టమొదటిగా స్వామివారికి మరి నిత్యం ఇబ్బంది లేకుండా, ఎవరి వైపు చూడాల్సిన పని లేకుండా ఆ దేవాలయం జరుగుబాటు కావాలని ముందుగా దానికి ఆ ప్లాన్ చేస్తాం. దాంతోపాటుగా ఆర్కియాలజీ వాళ్ళు లోపల ఎంటర్ అయితే తప్పించి మనకి సందురాదు అనేటువంటి ఉద్దేశంతో ప్రధాన డైట్ అయినటువంటి ప్రధాన ఆలయంలో స్వామివారి కార్యక్రమం చేయించడానికి, అక్కడ ఉన్నటువంటి సరి చేయడానికి ఒక 25 లక్షల రూపాయలు దానికి ఒక శాంక్షన్ తెచ్చి దాని సందుగా ఉన్నటువంటి 11 సన్నిధుల్ని మేము మన సొంత డబ్బులతో, భక్తులు ఇచ్చినటువంటి డబ్బులతో వాటన్నింటిని కూడా కింద పునాదుల దగ్గర నుంచి అన్ని సరిచేసి కొత్త పీఠాలు వేసి చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి ఉన్నటువంటి అదంతా కూడా ఆ బండలన్నింటిని కూడా కొత్త బండలు అవసరం దగ్గర పాత బండలు సరి చేసుకుంటూ మొత్తాన్ని వంద చేయటం, ఎలక్ట్రిఫికేషన్ చేయటం. అలాగే మీకు గుర్తుండి ఉంటుంది, పైన మనం పై భాగానికి వెళ్తే వీటన్నిటికీ సంబంధించి మెయిన్గా రాతి గోపురం ప్రత్యేకంగా మనం చోళుల ఆర్కియాలజీలో మనం చూస్తే వాళ్ళ పనితనంలో రాతి గోపురం అనేది వాళ్ళ ప్రత్యేకంగా కనబడుతుంది. దాన్ని కాపాడుకుంటూ చాలా చోట్ల డ్యామేజ్ అయిపోయి ఉండింది, అంచులు విరిగిపోయి, బొమ్మలు విరిగిపోయి, తలలు విరిగిపోయి ఉన్నటువంటి దాన్ని అన్నింటిని కూడా మనం అన్నీ కూడా చేయించాం. దాని తర్వాత ఉన్నటువంటి గోపురాలన్నింటిని కూడా కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసి మళ్ళీ ఇటుకలో కొంత కట్టుబడి చేసుకుని రీప్లాస్టర్ చేసి మళ్ళీ అన్ని బొమ్మల్ని పెద్దపురం నుంచి తీర్చినటువంటి మరి పని వాళ్ళతో ఆ పని అంతా కూడా అద్భుతంగా ఆ రోజు పని చేయించాం. మరి అలాగే కొంత ఫ్లోరింగ్ వర్క్ చేసాం. ఆలయానికి ముందర భాగంలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా కూడా సరి చేయటం జరిగింది. కొంత భాగం ఆర్కియాలజీ వాళ్ళు చేస్తే కొంత భాగాన్ని, మిగతా భాగాన్ని 3/4 భాగం మనం చేసాం. అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు కొంత డబ్బులు అక్కడ వేదిక కట్టడానికి ఇచ్చారు. అది వేదిక కట్టడానికి ఆర్కియాలజీ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ డబ్బుని కొంత మేరకు మనం ఒక ధ్వజస్తంభానికి కావాల్సినటువంటి పీఠాన్ని కట్టాం. 2వ ధ్వజస్తంభం భక్తులు ఇచ్చిన దాంతోనే కట్టాం. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రాతి ఇదంతా దాంట్లోనే చేసాం. ఆ రకంగా ప్రధానంగా ఇటువంటి పాత గుళ్ళని మనం చేయాలంటే చాలా ఆలోచన చేయాలి. చాలా ఆశ్చర్యం. మేమంతా అనుకున్నాం స్వామివారికి ఒక 45 లక్షలు వస్తే ఆ 45 లక్షల్లో సుమారుగా ఒక 25 లక్షలు 30 లక్షలు ఈ పూజా కార్యక్రమాలకి, బాలాలయ ప్రతిష్టకి, పునఃప్రతిష్టకి, వీళ్ళకి ఇవి సరిపోతుంది. ఏదైనా బంగారం పూత పూయిస్తే బాగుంటుందని అనుకుని మొదలుపెట్టిన ఆ కార్యక్రమం 2,34,47,363 రూపాయలు. ఇది అంటే బ్యాంకులో వేసినప్పుడు ఆ ప్రాసెస్లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్తో సహా వచ్చింది 2,32,20,000. దానికి 2,26,000 ఇంట్రెస్ట్తో కూడా కలిపి 2,34,47,363 రూపాయలు అయితే, దీంట్లో మీరు ప్రధానంగా చూస్తే బంగారం, వెండి, బ్రాస్, మెయిన్గా బంగారం, వెండి ఈ రెండునే కలిపితే 1,11,00,000 అంటే 93,86,000 గోల్డ్, సిల్వర్. ఈరోజు దాని రేట్ ఎంత ఉంటుందని మీకు చెప్పలేం. ఎంత వెండి ఎంత కొన్నాం? కాదు, వెండి కొన్నాం. వెండి 45,000 కిలో చొప్పున. ఎన్ని కిలోలు? సుమారుగా 110 కిలోలు 45,000తో కొన్నాం. ఇవాళ 3 లక్షల పై మాట కిలో వచ్చింది. అంటే ఒక 4 కోట్ల రూపాయలు పైనే మనం పెట్టినటువంటి స్వామికి అమ్మరినట్టు 2,34,00,000 రూపాయలతో ఇన్ని చేసాక కూడా ఈరోజు స్వామివారి కోసం కొన్నటువంటి బంగారం దాదాపు 1,200 గ్రాముల బంగారం మనం కొన్నాం. ఒక 200 గ్రాముల బంగారం భక్తులు ఇచ్చారు.
ప్రసాద్ ఆడిటర్ గారు ఒక బిస్కెట్ ఒక 100 గ్రాములు, బాబుల్ రిటర్న్ కాంట్రాక్ట్ ఒక బిస్కెట్ ఒక 100 గ్రాములు, వెరసి దాదాపు ఒక 1400 గ్రాములు. మరి మనం బంగారు రూపాన్ని కానీ వెండి రూపాన్ని కానీ మనం ఇవాళ ఈరోజు చూస్తే దాదాపు 4 కోట్ల మాటే దాని విలువ ఉంటుంది. ఇది మాట వరుస చెప్తున్నాను. ఆ రకంగా బ్రాజిల్స్ ఐటమ్స్ వచ్చి 20,97,000